శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 37వ శ్లోకం. అశోకస్తారణస్తారః శూరః సౌరిర్జనేశ్వరః అనుకూలః సతావర్తః పద్మే పద్మవిభేక్షణః. అశోకస్తారణస్తారః శూరః సౌరిర్జనేశ్వరః అనుకూలః సతావర్తః పద్మే పద్మవిభేక్షణః. దీని అర్థం: వాంఛరహితుడు, పరిపూర్ణుడు, శోకమోహములు, ఆకలి దప్పులు, జరా మృత్యువులను షడూర్ములు లేనివాడు, భక్తులకు సంసార సాగరమును దాటించువాడు, జన్మ జరాది భయములు లేకుండా చేయువాడు, గర్భజన్మ జరా మృత్యురూపమైన భయము నుండి తరింపజేయువాడు, విక్రమ విశేషము గల్గి శూరః అని కీర్తించుబడువాడు, బలవత్తరమైన ఇంద్రియ మనోబుద్ధులను అణిచినవాడు, సర్వులకు తాను ఆత్మయై ఉండువాడు, ధర్మరక్షణార్థమై అనేక పర్యాయములు ఆవిర్భవించినవాడు, శతాది కళ్యాణ గుణ సంపన్నుడు, పద్మమును చేతి అందు ధరించి జ్ఞానమును ప్రసాదించువాడు, జ్ఞాన నేత్రములను కలిగి భక్తులకు అవిద్య నుండి దూరముగా ఉంచువాడు భగవానుడు శ్రీ మహావిష్ణువు.